ఇవి వేసుకుంటే మాత్రం ఈ టైప్ ఆఫ్ అవుట్ఫిట్స్ అయితే ఇస్తారనమాట. ఈ టైప్ వేసుకోవాల్సి వస్తుంది. ఇండియా నుంచే అనమాట. సో కొంచెం డిఫరెంట్గా ఉన్నారు. సో అందుకని చెప్పి వచ్చి అడిగితే వాళ్ళు కూడా ఇండియా నుంచి అని చెప్పన్నారు. 6 అంట. థ్యాంక్ యూ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మలేషియాలో డే 3 అనమాట. సో మలేషియాలో డే 3లో మనం ఉన్న ప్లేస్ వచ్చేసి కులాలంపూర్. కులాలంపూర్లోని చౌకిట్ అనే ప్లేస్లో మనం స్టే అయితే చేస్తున్నాం అనమాట రైట్ నో, లాస్ట్ 2 డేస్ నుంచి. సో ఈరోజు మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి బట్టు కేవ్స్. సో బట్టు కేవ్స్కి ఎలా వెళ్ళాలి, ఏ ట్రాన్స్పోర్టేషన్ తీసుకోవాలి మీకు వెళ్తూ చెప్తాను. బిఫోర్ దాట్ మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఐ విల్ షో యూ మై అవుట్ఫిట్. వ్యూ అయితే చూడండి. స్టిల్ ఇంకా చెకింగ్స్ చాలా జరుగుతూనే ఉన్నాయి. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. ఎలా ఉందో కామెంట్ చేయండి, మర్చిపోకండి. సో కుర్తా అయితే వేసామన్నమాట. డివోషనల్ కదా. బట్టు కేవ్స్ అనేది వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ కదా మలేషియాలో. మనం అయితే ఆల్రెడీ క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట బట్టు కేవ్స్కి వెళ్ళడానికి. ఎంత ఛార్జ్ చేస్తారు ఏంటనేది అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చెప్తాను. హోటల్ దగ్గర నుంచి క్యాబ్ తీసుకుని అయితే స్టార్ట్ అయ్యామన్నమాట బట్టు కేవ్స్కి. ఆల్రెడీ ఆన్ ద వేలో ఉన్నాం. ఎంత ప్రైస్ అనేది అవన్నీ మొత్తం తర్వాత చెప్తాను మీకు. ఫస్ట్ అయితే మనం అక్కడికి రీచ్ అవుదాం. రీచ్ అయిన తర్వాత అక్కడ ఎంట్రీ టికెట్ ఏమైనా ఉంటాయి లేదో చూస్తాను, చూసి మీకు చెప్తాను. సో మనమైతే క్యాబ్ అయితే దిగేసామన్నమాట. చాలామంది ఉన్నారు ఇక్కడ చూడండి. సో ఇటు వచ్చేసి ఇటు నుంచి మనం ఎంట్రన్స్ అయితే లోపలికి ఉంటుంది అన్నమాట. ఇది డ్రాప్ పాయింట్, బట్ మెయిన్ ఎంట్రన్స్ అయితే అటేప్ సైడ్ ఉంటుంది. మీకు క్యాబ్లో వస్తే కనుక ఇక్కడ డ్రాప్ చేస్తారు. అదే మెయిన్ ఎంట్రన్స్గా అయితే కనుక అటేప్ సైడ్ ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. బట్ అది దేవుడు బొమ్మ ఉంది కదా, దేవుడి బొమ్మకి ఆపోజిట్గా ఉంటుంది అనమాట స్ట్రైట్గా. బనానాస్ కావాలంటే బనానాస్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ, లేదంటే ఏమైనా కొనుక్కోవాలన్నా సరే ఇవి చాలా ఉన్నాయన్నమాట ఐటమ్స్. అయితే మనకి ఏం కావాలన్నా తీసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. వెరీ నైస్ ప్లేస్ ఇన్సైడ్. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఆంజనేయ స్వామి బొమ్మ ఉంది, చాలా పెద్దగా ఉంది. ఈ టైప్ మనకి ఇండియాలో కూడా ఉంటాయి, బట్ కొంచెం డిఫరెంట్ కలర్లో అనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి ఉంది. చాలామంది వస్తున్నారు, లైక్ రీజియన్తో సంబంధం లేకుండా, కంట్రీతో సంబంధం లేకుండా అందరూ వచ్చి విజిట్ చేస్తున్నారు. ఇక్కడైతే అన్ని కంట్రీస్ వాళ్ళు వస్తున్నారు అన్నమాట ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ ప్లేస్ని అయితే. పావులు భలే ఉన్నాయి, ఎన్ని పావులు ఉన్నాయి ఇక్కడ. పార్క్లో ఉందన్నమాట గుడి బయట, ప్రశాంతంగా ఉంది. మనం లాంగ్ డిస్టెన్స్లో మీకైతే చూపిస్తాను, చూసేయండి. అదిగో బాగుంది కదా. బట్టు కేవ్స్ అనమాట. ఇప్పుడు ఆ పై వరకు మనం పైకి ఎక్కాలి. కేవ్స్లోకి ఎక్కాలంటే కనుక స్టెప్స్ ఎక్కుంటే పైకి ఎక్కాలన్నమాట. బయట నుంచి దేవుని దర్శనం చేసుకుంటే బయట నుంచి దర్శనం చేసుకోవచ్చు. లేదు టెంపుల్స్లోకి వెళ్ళి దర్శనం చేసుకుంటా అంటే ఇక్కడ ఒక టెంపుల్, అక్కడ ఒక టెంపుల్ ఉంది. పక్కన దేవుడి బొమ్మ ఉంటుంది, అక్కడ దండం పెట్టుకుని ఆ పైకి ఎక్కాలంటే పైకి ఎక్కించి పైన కూడా టెంపుల్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం పైకి అయితే వెళ్దాం. ఇక్కడ పెద్ద హుండీ అయితే ఉంది. మీరు ఏమైనా డబ్బులు వేయాలనుకుంటే ఇక్కడ వేయచ్చు అనమాట. కనిపిస్తుందా? ఏమైనా డబ్బులు వేయాలనుకుంటే ఇక్కడ వేయచ్చు అనమాట హుండీ. అండ్ మీరు ఏమైనా కొనుక్కోవాలన్నా సరే ఇక్కడ కొనుక్కోవచ్చు. చాలా ఉన్నాయి షాప్స్ అయితే, అటేపు ఇటేపు రెండు సైడ్స్ అయితే ఉన్నాయి షాప్స్. అండ్ ఫొటోస్ కూడా దిగాలనుకుంటే కనుక మనకి ఇక్కడ ఫొటోస్ దిగడానికి కూడా ఉన్నాయి అన్నమాట. 1 పీస్ కానీ షార్ట్స్ కానీ వేసుకొస్తే ఇక్కడ అలాగ డ్రెస్సెస్ టైప్లో ఇస్తారనమాట. ఇట్లా లుంగి టైప్లో కట్టుకోవాలి. ఇక్కడ రాసి ఉంటుంది. ఆ 2 టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అయితే కనుక ఎలా ఉండదు. అబ్బాయిలో అయితే ఓకే షార్ట్స్ వేసుకొస్తే, అదే లేడీస్ వస్తే మాత్రం షార్ట్స్ వేసుకుని
స్కర్ట్స్ కానీ షార్ట్స్ కానీ వేసుకొస్తే మాత్రం ఆ క్లాత్స్ ఇస్తారు, ఆ క్లాత్స్ అయితే కట్టుకోవాలి. వా బ్యాక్ షాట్ చూడండి, సుబ్రహ్మణ్యం స్వామి వెనకాల నైస్ కదా. ఆ కోతులు ఉన్నాయి కదా, అది ఈ ప్రసాదం మీదకి వద్దామని చెప్పని చూస్తుంది, అందుకని చెప్పని నన్ను కవర్ చేయమంటున్నాడు. అదిగో ఇదిగో, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. యా ఏమో లెంత్ కూడా వేసుకుంది, బట్ కట్ ఉంది, అందుకని చెప్పని అది ఇచ్చారు. అది చూడండి కోది ఫుడ్ కోసం. ఫోటోలు చాలా చూస్తున్నారు. ఓ ఫైనలీ పైకి అయితే వచ్చామన్నమాట. కొండలో నుంచి కొండ ఉంది కదా, కొండ నుంచి వాటర్ పడుతున్నాయి చూడండి. ఇక మొత్తం తడిగా ఉంది, కనిపిస్తుందా? ఫ్లోర్ అంతా తడిగా అయిపోయింది. సో లోపలికి అయితే వెళ్దాం మనం. స్టెప్స్ ఎక్కేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త, నెమ్మదిగా ఎక్కండి. కళ్ళు తిరిగినట్టు అనిపిస్తే, లేదంటే మీకు అంటే ఒకవేళ ఏజ్ అయితే కనుక కళ్ళు తిరిగే ఛాన్సెస్ ఉంటాయి. బాగా ఇంక్లైన్ ఉంది అందుకని. సో పైన కూడా మనకైతే షాప్స్ ఉంటాయి అన్నమాట. ఇట్లాగా షాప్స్లోకి మీరు వెళ్ళి కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. ఏమైనా కావాలన్నా సరే, ఆకలి వేసిన వాటర్ కావాలనుకున్నా. ఇగో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ అలా షార్ట్స్ తీసుకొస్తే కనుక అలాంటి క్లాత్ ఇస్తారన్నమాట. ఆ క్లాత్ కట్టుకోవాల్సి వస్తుంది మీరు కనుక షార్ట్స్ కానీ ఏమైనా వేసుకొస్తే మాత్రం. అండ్ ఈ టైప్ ఆఫ్ ఫుల్ డ్రెస్సెస్ అయితే కనుక ఓకే. ఇక్కడ చూడండి, కొండలోంచి వాటర్ పడుతున్నాయి. ఇక్కడ ఇంకా ఎక్కువ పడుతున్నాయి, రెయిన్ పడినట్టు పడుతున్నాయి అన్నమాట ఇక్కడైతే. సెల్ఫీస్ అవన్నీ తీసుకున్నారు పోర్ట్రేట్ స్టాండ్ పెట్టుకుని. వీళ్ళు మన కల్చర్ని కూడా బాగా లైక్ చేస్తున్నారు. బొట్టు పెట్టుకుని మంచిగా ఏమన్నా చూసారో, ఆమె ఆల్రెడీ అడ్డంగా బొట్టు పెట్టుకున్నది. ఈమె కూడా చూడండి బొట్టు పెట్టుకున్నది. బాగా రెస్పెక్ట్ చేస్తున్నారు మన కల్చర్ని. టికెట్ కౌంటర్స్ అవన్నీ ఉన్నాయన్నమాట మీకు దర్శనానికి సంబంధించి అనమాట. అక్కడ ఆల్రెడీ ఉన్నాయి చూసారా. కోడి 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 గుడి చూడండి. గుడి దగ్గర ఇది నెమళ్ళు కానీ ఇవన్నీ. బయట వేడిగా ఎక్కువ ఉంది కదా, లోపలికి వచ్చిన తర్వాత చల్లగా ఉంది, అందుకనేమో ఫుల్ చెమటలు అయితే పెట్టేసింది ఫేస్ నిండా చూడొచ్చు. సో పైకి అయితే ఎక్కుదాం. ఇది ఇంకా హైట్ ఉంది, ఇంకా స్ట్రైట్ ఉన్నాయి ఈ స్టెప్స్ అయితే. చూడండి చాలా స్లోప్ ఉంది ఇది అయితే. నాకు ఎక్కడానికి కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది, వెనక్కి తోలుతున్నట్టు. ఇది పట్టుకుని ఎక్కితే సేఫ్, కానీ మనం అయితే ముసలేం కాదు కదా, నార్మల్గా ఎక్కాలి. బట్ వెనక్కి తోలుతున్నట్టు అయితే అనిపిస్తుంది. సో ఇదన్నమాట ఇక్కడ నుంచి వ్యూ. బాబా ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. షూస్ పైగా తీసుకురావచ్చు, బట్ టెంపుల్ లోపలికి మాత్రం షూ అయితే ఎలా ఉండదు అనమాట. లోపల దేవుడి బొమ్మ, అమ్మవారు. మాట్లాడదాం. కెన్ ఐ? యాక్చువల్లీ I want to talk with you people. You looking a little bit different, and I think your culture are different. I think so. Yeah, we are Sikh. Yes, yeah, Sikh. Yeah, we are Sikh. And we are from Punjab. Oh, nice to meet you. I'm also from India only. Nice to meet you. We live in Australia, but we are from Punjab. Okay. Just now I saw your hat and all. You look so bit different. I thought like you are also Indian culture only, but which I don't know. Maybe I want to talk with you, so that's why I came here. Yeah. So no, we are from like Punjab. In ancient times, like both men and women were supposed to wear turban.
అండ్ దే ఆర్ 6 పంజాబ్ ఇండియా నుంచి అనమాట. సో కొంచెం డిఫరెంట్గా ఉన్నారు. సో అందుకని చెప్పి వచ్చి అడిగితే వాళ్ళు కూడా ఇండియా నుంచి అని చెప్పన్నారు. 6 అంట. వాళ్ళు పైన హ్యాట్ పెట్టుకున్నది హెయిర్ని అది కాపాడుకోవడానికి అంట. సో అందుకని చెప్పి నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించి వీళ్ళని అడిగాను. సో థ్యాంక్ యూ. Hello. టైం వచ్చేసి 5:15 అలా అవుతుంది. ఇంకా స్టిల్ జనం అయితే వస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసేపటికి మనకి లోపలికి ఎంట్రీ ఫీ అయితే ఏముండదు, డైరెక్ట్గా అయితే వచ్చేయచ్చు. అండ్ జస్ట్ ఓన్లీ మీకు ట్రాన్స్పోర్టేషన్ ఒకటి చూసుకుంటే సరిపోద్ది. మీకు ఏ సైడ్ నుంచి వచ్చినా మోస్ట్లీ ప్రైస్ వచ్చేసేపటికి క్యాబ్కి 13 ringgits, 12 ringgits, 15 ringgits లోపు ఉంటే కనుక అది మీకు గ్రేట్ డీల్ అనమాట. అంతకుమించి ఎక్కువ ఉంటే కనుక వెయిట్ చేయండి, కన్ఫర్మ్ మీకు 15 లోపే దొరికిద్ది. సో 15 ringgits అంటే అరౌండ్ 300 రూపీస్. సో 300 లోపు ఉంటే కనుక మీరు రండి, కన్ఫర్మ్ దొరికిద్ది. బట్ టైం వెయిట్ చేయండి, ఒక్కోసారి ఒక్కొక్కరి ప్రైసెస్ అయితే ఉంటాయి బికాస్ ఆఫ్ ద సర్జ్ అండ్ ఆల్. ఇక్కడైతే ఆల్రెడీ ప్రసాదం అవన్నీ పెడుతున్నారనమాట. షూస్ అయితే ఇక్కడ బయటికి తీసుకుని లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. గుడి అయితే బయట ఇలా ఉంది, మెన్షన్ చేశారు స్లిప్పర్స్ అవి ఏమి వేసుకురావద్దని చెప్పి లోపలికి. ఆల్రెడీ పూజ అన్నీ అయిపోయినాయి అనమాట. అందరూ ప్రసాదాలు తింటున్నారు అనమాట. ఆల్రెడీ తింటున్నారు ప్రసాదాలు అన్నీ. నేనైతే స్పెషల్లీ ప్రసాదం కోసం వచ్చాను. సో దేవుడు అనమాట ఆర్తిస్తున్నారు కరెక్ట్ టైంకి. సో ప్రసాదం అయితే పెట్టారనమాట. సో మీకైతే వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఇక్కడితో అయితే వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయడం, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎవరితో అయితే మలేషియాకి ట్రిప్లు అయితే ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి చూడమని చెప్పని.